అవినాష్, రోహిణి వీళ్ళందరి వల్ల వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్‌లోని 'టేస్టీ తేజ' 7 అంతా 8లోని అసలు కనిపియలేదు. కొంచెం డౌన్ అయ్యింది. ఆ! అదొక పెద్ద మైనస్ గేమ్ తేజకి. నేను ఒప్పుకుంటా దాన్ని. అది మైనస్‌గా నేను తీసుకోనన్నా. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. 7లో నేను ఇందాకే చెప్పాను. హ్మ్. ఫస్ట్ నాది, దాని తర్వాత బోలే గారిది యాడ్ అయ్యింది. హ్మ్. హ్మ్. ఓకే. కానీ బోలే గారిది సెపరేట్ ట్రాక్, నాది సెపరేట్. హ్మ్. హ్మ్. ఆ తరంగా ఎంటర్‌టైన్‌మెంట్ జనాలకి ఇచ్చాం. అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది. ఇది. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ముగ్గురం కలిసి చేసేటప్పుడు హ్మ్. ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసేవాళ్ళని చూసామనుకోండి, హ్మ్. అక్కడ హెల్తీ కాంపిటీషన్ ఉండదు. హ్మ్. అరే! ఆయన చేస్తున్నాడు, ఆయన కన్నా మనం చేసేయాలిరా, ఆమె చేస్తుంది, ఆమె కన్నా మనం చేసేయాలి హ్మ్. అన్న ఆలోచన పొరపాటున వచ్చిందనుకోండి, హ్మ్. ఆ హెల్తీ కాంపిటీషన్ ఉండదు. హెల్తీ స్కిట్స్ రావు. హ్మ్. జనాలకు కూడా అంత హెల్తీ అనిపించదు. దాంట్లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తే జెన్యూన్‌గానే చేయాలి. హ్మ్. వీళ్ళిద్దరు చేస్తున్నారు, వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి. నేనే ఒప్పుకుంటున్నా. హ్మ్. వాళ్ళిద్దరిది నేను కానీ చేయలే. 7లోని అందరిని ఎళ్లి కెలికేవాడివి. ఆ! లైక్ అందరిని ఎళ్లి కెలికి అందరి మీద ఫన్ చేసేవాడివి. ఈళ్ళిద్దరు ఈ జోన్‌లోనే నువ్వు ఉండిపోవడం వల్ల 'టేస్టీ తేజ' అదే నువ్వన్నావు రీజన్ అయితే చెప్పావు. వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసానని చెప్పావు. హ్మ్. కానీ మిగతా కంటెస్టెంట్స్‌తోని కూడా ఎళ్లి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి, జోకులేస్తూ ఇలా నడిచుంటే అది ఉండేదేమో. బేసిక్‌గా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నాగార్జున సార్‌తో ఒకటే చెప్పా. హ్మ్. సార్ ఇప్పటిదాకా తేజ గారిని ఎంటర్‌టైనర్‌గా చూసారు. హ్మ్. ఈ సీజన్‌లో ఎంటర్‌టైనర్ ప్లస్ గేమర్‌గా చూడబోతున్నారు అన్న. హ్మ్. బేసిక్‌గా ఇప్ గేమర్ ఓకే. ఆ! అదే చెప్తున్నా. ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవాళ్ళు సరదాగా ఒక మాట అరిచేత్తే ఈడేట్రా అరిచేస్తున్నాడేట్రా హ్మ్. ఆబ్వియస్లీ తీసుకుంటారు. హ్మ్. ఇప్పుడు మామూలుగా మనం ఫన్‌లో ఉన్నామన్నా, హ్మ్. ఏదైనా ఒక దగ్గర సీరియస్ అయిపోయామనుకోండి, ఏంటి ఈడు ఫన్ చేసి తీసుకొని ఈడు అరుస్తున్నాడా? హ్మ్. ఈడికి అరిసేంత ఉందా? హ్మ్. అది ఉంటది. ఉంటది. ఆబ్వియస్లీ అవినాష్ అన్న కూడా ఒకటి నేను బయటకొచ్చినాక చూసా. హ్మ్. ఈడేందిరా ఎట్ట అరుస్తున్నాడని కూడా అన్నారు అవినాష్ అన్నని. అవును. అవును. ఆ మొమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ. హ్మ్. ఆ సెన్స్‌లో నేనేమనుకున్నానంటే, ఓకే. ఇప్పుడు ఫన్ జరుగుతుంది. అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరేదైతే నాకు చెప్పారో, నేను సీజన్ 7లో ఏం చేసి అందరిని పోయి గెలికేవాడిగా. అందరిని. ఈ సీజన్‌లో అన్న గెలుగుతున్నాడు. రోహిణి గారు గెలుగుతున్నాడు. ఇక మళ్ళీ నేను ఈడేట్రా మళ్ళీ వాళ్ళనే ఫాలో అవుతాడనే సెన్స్ వస్తది. హ్మ్. నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన. హ్మ్. దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో తగ్గిందన్నారు కదా! హ్మ్. ఆ తగ్గిన దాన్ని గేమ్స్‌లో కవర్ చేసుకొని, హ్మ్. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళా హ్మ్. ఈ సీజన్‌లో. దట్ ఈస్ వాంటెడ్‌లీ ఓన్లీ. శోభా శెట్టిలాగా అమ్మాయి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? లేదండి. లేదండి. ఇంకెవ్వరు కనెక్ట్ అవ్వరండి లైఫ్‌లో సీరియస్‌లో. ఆ! రాసిత్తా. సోనీ ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప. హ్మ్. పర్సనల్‌గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. అదే. నేను గూడా అనుకోలే ఇంత కనెక్ట్ అవును. అయిద్దని. అదే. ఇంకెవరు కనెక్ట్ అవ్వరు నీ లైఫ్‌లో. అవ్వలేదు. స్టార్టింగ్‌లో 'టేస్టీ తేజ' 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్తున్నప్పుడు వై 'టేస్టీ తేజ'? 'టేస్టీ తేజ' ఎందుకు? అనే క్వెషన్స్ వచ్చాయి. దాని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను అడిగా టీమ్‌ని. హ్మ్. సీరియస్‌లీ అడిగా. హ్మ్. ఇంటర్వ్యూ పిలుస్తారు కదా! హ్మ్. మాట్లాడినప్పుడు వై టేస్ట్ ఇది మళ్ళీ నన్నే ఎందుకన్నా? ఆ! నేను ఎందుకు అడిగానంటే, హ్మ్. ఏవండీ అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా! హ్మ్. హ్మ్. నా నుండి ఏమి ఎక్స్‌పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్‌లో అని. హ్మ్. హ్మ్. నాకు రెండే 2 చెప్పారు. హ్మ్. నన్ను ఇంటర్వ్యూ చేసేప్పుడు. ఈ హ్మ్. సీజన్‌లో ఏం తగ్గింది అని ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. దానికోసం నేను తీసుకుంటున్నా. హ్మ్. అండ్ హ్మ్. ఇంకోటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హ్మ్. నీకు తెలివుంది. హ్మ్. నువ్వు నీ తెలివిని ఉపయోగించి హ్మ్. ఆట ఆడు. హ్మ్. నీ మనసును ఉపయోగించి ఎంటర్‌టైన్‌మెంట్ చెయి. హ్మ్. నీ నుండి ఈ రెండే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. హ్మ్. ఇంకేమి వద్దు. నువ్వు ఇది ఆడు మాకు చాలన్నారు. ఆ! ఇదే చెప్పారు నాకు. హ్మ్. ఓహ్! మనకు తెలివుందని చెప్పి ఈళ్ళు పెట్టుకున్నారు. నిజం ఉందిలే. నిజంగా ఉంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఒక 2, 3 డిస్కషన్స్‌లోనే నేను మా వాళ్ళతో చెప్తున్నా. ఎలా ఎలా ఈ భలే గెస్ చేస్తున్నాడా అని. మన చైతుకి చెప్పాను నేను. చాలా సార్లు చెప్పాను. చాలా మందికి చెప్పాను. భలే గెస్ చేస్తున్నాడని. బిగ్ బాస్ అదుంది. టీమ్ కూడా స్టన్ అయిందంట. ఆ! బెట్సి ఏంటి తేజ నువ్వు వాట్ ఈస్ ది బజర్ కొట్టారు అవును కూడా. బజర్ కొట్టి కొడుకు పోడు అని ఇద్దరు కొడుకులు, ఆళ్ళ కొడుకులు ఇద్దరు చెప్పా. చెప్పు అవును. చెప్పేయంగానే అర్థం కాలే టీమ్‌కి కూడా. ఐ ఆ! మీన్ మనోళ్ళకి. హ్మ్. నిదానంగా ఒకరి దాంతో ఎక్స్‌ప్లెయిన్ చేశా. హ్మ్. ఆళ్ళ టీమ్ ముందే అనుకున్నారంట. హ్మ్. తేజ ఏదైనా చెబుతాడు. ఇది చెప్పలేడు అనుకున్నారంట. హ్మ్. చెప్పలేడని చెప్పి నేను రాంగానే అదే క్వెషన్ వాంటెడ్‌గా అడిగారంట. హ్మ్. హ్మ్. తేజ గాడు చెబుతాడా లేదా అని. ఆ! చెప్పంగానే షాక్ స్టన్ అంట. అమ్మ నీ హ్మ్. వీడు చెప్పేసాడురా ఇది కూడా ఆ! అని అనుకున్నారంట పీసీఆర్. నాకు బయటకొచ్చినాక చెప్పారు. కొంచెం ఉంటది కదా నీకు నాలెడ్జ్ లైక్ ఇలా మాట్లాడు మన ఊరు గాని, మన చుట్టాలు, రిలేటివ్స్ ఉంటాయి కదా! ఆ నాలెడ్జ్ బట్టి ఆ! ఫాస్ట్‌గా అయిపోయింది కదా నీకు? అంతే. హ్మ్. జస్ట్ అర్థం చేసుకున్నా ఇది అని చెప్పి వచ్చేసింది. టేస్ట్ తేజ నీకు మీరేమనుకున్నారు? వైట్ టేస్ట్ తేజ మళ్ళీ ఎందుకురా వీడు ఎళ్తున్నాడని ఆ! తెలియంగానే మీకేమనిపించింది? ఎళ్తున్నాడంటే ఆల్రెడీ అవినాష్, రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా! టేస్టీ తేజ ఎళ్తున్నా. ఎందుకు టేస్టీ తేజ? 2, 3 వారాల్లో బయటికి పంపి ఓహ్! నేనదే ఆ! అనుకున్నా. ఒక కంటెస్టెంట్ మళ్ళీ ఈళ్ళు ఎలాగోకలా బయటకి పంపాలి అలా పంపిస్తున్నారా? లేకపోతే ఏమైనా ఇంకొక వెర్షన్ ఏమైనా చూపించబోతున్నాడా? ఏం చేస్తున్నాడు టేస్టీ తేజ ఏం చేస్తాడు? నాకు తెలియలా. నిజంగా ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎన్ని మంది అయిపోయారో, రోహిణి గారిని, అదే. అవినాష్ అదే. అన్నని హౌస్‌లో చూడంగానే అమ్మని యమ్మ ఏందిది ఎంతమందొచ్చారు ఆ! ఎంటర్‌టైనర్‌లు. అవినాష్ అన్న సీజన్‌కే ఎంటర్‌టైనరు. అవును. మా సీజన్ రోహిణి గారు ఇప్పుడు బయట ఎరగేస్తున్నారు. అవును. హరితేజ గారు తోపు అప్పట్లో. అవును. మేము సీజన్ 1 చూసినా అప్పుడు మేడం అవును. గారిది. అవును.
వీళ్ళందరి మధ్య నేను పిల్ల పిచ్చుగాడిని నేనేం చేయగలను అసలు వీళ్ళతో. ఫస్ట్ 2 రోజులు నాకు అదే ఉంది మైండ్ లో ఆలోచన. నేనేమనుకున్నా సీజన్ 7 వెళ్ళాము, అందరం ఆడుకున్నాము, ఆడిచ్చేసాము, ఆడేద్దాం అనుకున్నా. వాళ్ళందరూ చూడంగానే ఆట అమ్మని ఇదేందయ్యా ఇది ఎట్ట, సరే దీన్ని ఎట్టగొట్టి నెట్టుకు రావాలి అని చెప్పి ఇక వాళ్ళతో ఆ జర్నీ, ఆ కామెడీ జర్నీ కంటిన్యూ చేసి అనుకున్నా కదా. నేను గట్టి ఫిక్స్ అయ్యా, అమ్మ వచ్చేదాకా ఉండాలి, ఏ వారం 10-11 వారం వస్తాం. వీళ్ళందరిలో కల్లా నేను అనుకుంది ఏంటంటే నిజంగా చూసి 2వ వారం 3వ వారం తేజగాడు బయటికి వెళ్ళిపోతాడు నేను అనుకుంది. నేను గనక ఆడకపోతే అన్న నిజంగా 2వ వారం 3వ వారం ఇంటర్వ్యూ నీ ముందు వచ్చి కూర్చునేవాడిని. కాస్త ఆడాను కాబట్టి నాకు నేను మలుచుకొని ఒరే లేదురా నువ్వు ఆడితేనే కష్టపడితేనే ఉంటావు. సీజన్ 7 ఇంకా తేలికన్నా. ఇప్పుడు ఎంతమందిలో నిలదొక్కుని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వెళ్ళి ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసి ఉండాలంటే చాలా కష్టం. అవును, చాలా మంది నామినేషన్ అయిన వెంటనే వచ్చేయడం లేకపోతే ఇది జరిగింది, కానీ నీది అలా జరగలేక ఉన్నావు 4 వారాలు నామినేషన్ లో 5వ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చా. అవును, డబుల్ ఎలిమినేషన్ లో పెట్టా. అది సింగిల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు ఆ రోజు కూడా నువ్వు రాకపోతుండే. ఏమో తెలియదు. ఒక టాపిక్ వచ్చింది, లైక్ ఎలా అంటే పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి ఇప్పటి వరకు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్. ఎంతమంది లోపలికి వచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ మాట అనడం జరిగింది కదా. తెలియట్లేదా అని అన్నావు కదా. నామినేషన్ చేసుకోవట్లేదా నేను ఓకే, నాకు గుర్తులేదు. లాస్ట్ టైం ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఇది నన్ను. తెలియట్లేదు అన్నావు, కానీ నువ్వు రోహిణి అవినాష్ కూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీది గ్రూప్ గేమా కాదా అని క్వశ్చన్ ఉంది. దానికి ఏం చెప్పు? ఓకే అన్న, ఇప్పుడు రోహిణి గారి ఎగ్జాంపుల్ బేసిక్ గా రోహిణి గారు నామినేట్ అయింది ఇప్పుడు 14వ వారం. అవునండి, మేము ఇంట్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు 6వ వారం. 6 నుండి 14, 9 వారాల్లో నేను ఒక్కడనే కాదు కదా, హౌస్ మొత్తం రోహిణి గారు నామినేట్ చేయలే. 14వ వారంలో కూడా రోహిణి గారికి నామినేషన్ పడింది. ఏంటి, నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్ లోకి రాలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పి నామినేట్ చేశారు. ఓకే సరే, మేము ముగ్గురం గ్రూప్ గేమ్ అన్నారు కదా, మరి అటువంటిప్పుడు రోహిణి గారిని మిగిలిన ఇంటి సభ్యులు అందరూ 12 మంది ఉన్నారు, ఎవరో ఒకరు నామినేట్ చేయొచ్చుగా. మరి నామినేషన్ చేయడానికి వాళ్ళకి రీజన్ దొరకలేదా? దొరికితే నామినేషన్ చేస్తే ఆవిడ నామినేషన్ లోకి వచ్చేదిగా. అదంతా లేక తేజగాడు చేయలేదని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. మీరు నన్ను అడిగే వాళ్ళని కూడా అడగాలి. వాళ్ళని కూడా ఒరే అవును కదా రోహిణి చేయాలి కదా, మీరు ఎందుకు చేయలేరని వాళ్ళని అడగొచ్చుగా. ఎందుకంటే ఆవిడ మీద పాయింట్లు దొరకలా, పాయింట్లు లేక వేయలా. అవకాశం ఉంటే వేసేవాళ్ళు కదా నామినేషన్స్ లో. చాలా మాట్లాడుకున్నారు, మీరు చూసారు కూడా. రోహిణి గారిని తీసుకురావాలి నామినేషన్ లోకి, ఎందుకంటే 6 నామినేట్ చేయాలి, అప్పుడే వెళ్ళిపోద్ది బయటికి. నా సెన్స్ లో ఏంటంటే అన్న, గ్రూప్ గేమ్ గురించి మీరు అన్నారు కానీ మేము గ్రూప్ గేమ్ అని యాక్సెప్ట్ చేస్తా. గ్రూప్ గా ఎప్పుడు జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడంలో వీఆర్ గ్రూప్ సీరియస్లీ. ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నాము, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మేము లోపలికి వచ్చింది అదే. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది అన్న. 2వ సారి వెళ్ళినప్పుడు అది మీకు తెలియదు కాదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఏదోలా ఉంటుంది, 2వ సారి డబుల్ ప్రెజర్. ఎందుకంటే ఫస్ట్ 5 వారాలు చూసి వెళ్ళాం. అమ్మ ఫస్ట్ 5 వారాలు ఎంటర్టైన్మెంట్ లేదు, జనాలందరికీ తెలిసేది. మమ్మల్ని మా మధ్య ఆ బాధ్యత పెట్టి లోపలికి పంపించినప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ చేయాలి. అది ప్లస్ అయినా మైనస్ అయినా మంచిగా వాళ్ళని నవ్వించాలి, మనం వచ్చిన పని పూర్తి చేయాలి. అదే మేము అనుకుంది. బేసిక్ గా అక్కడికి వెళ్ళాం కాబట్టి బిగ్ బాస్ కూడా మా ముగ్గురికి కలిపి టాస్క్ తీయడం స్టార్ట్ చేశాడు. అవినాష్ మీరు ఇది, రోహిణి మీరు ఇది, వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నేను అన్న ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకొని ఆ రకంగా మీకు ఆ 3 సర్కిల్లో అలా కనపడింది. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే రోహిణి గారు సూట్ కేసు ప్రేరణకి ఇచ్చారు, నాకు ఇలా. అంతెందుకు లీస్ట్ పెర్ఫార్మెన్స్ నేను గౌతమ్ ఉంటే రోహిణి గారు నాకే ఓటేశారు. అప్పుడే కదా నాకు గోతం వచ్చింది. ఇదంతా బేసిక్ గా జరిగింది. నామినేషన్స్ అనేది నేను ఒక్కడనే కాదు కదా, వాళ్ళు కూడా చేయలేదు రోహిణి గారికి. అంటే వాళ్ళకి రీజన్స్ లేవు అక్కడ, అంతే, అంతకుమించి ఏమి లేదు. ఓకే, అలా రీజన్స్ లేకపోవడం వల్ల నాకు సీరియస్లీ నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు కూడా నాకు సార్ ముందు ఒకటే చెప్పా, సార్ రోహిణి గారిలో ఒక్క నెగిటివిటీ నాకు కనపల్లా, ఒకే ఒక్క నెగిటివిటీ నామినేషన్స్ లోకి రాలేదు ఆవిడ, అదే పెద్ద నెగిటివిటీ అని చెప్పి చెప్పా.